వెల్కమ్ టు ట్రస్ట్ కాస్ట్ నాచారం. చూడొచ్చు ఇలా జరిగిన కార్ మేళలో బండి అయితే అన్న తీసుకున్నాడు. చాలా అంటే చాలా తక్కువ రేట్లో బండి అయితే వచ్చింది. అమ్మిన ఉన్నాడు ఇక్కడ ఉన్నారు, కొన్న ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. ఏదేమైనా సరే ట్రస్ట్ కాస్ట్ డీల్ చేసుకుంటే ఈ విధంగా కష్టపడి డీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అమ్మిన ఎవరు అది కూడా ఖచ్చితంగా తెలవాల్సిందే. కొన్న ఓనర్ వీలు కాబట్టి మన బండి మీద కేసు ఉందా చాలా ఉందా అన్నిలో చెక్ చేసి ఇవాళ ఈ టైం ఈ డేట్కి అన్నకు బండి అనేది డెలివరీ ఇచ్చేస్తున్నాం. నిన్నటి వరకు ఏది ఉన్నా కూడా బండి మీద కేసు ఉన్నా చాలా ఉన్నా అన్న బాధ్యతనే. ఇలా తీసుకున్నప్పటి నుంచి ఏ బాధ్యత ఉన్నా కూడా అన్నదే ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ కార్డు డీల్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకుందాం. కస్టమర్ अमरपेट क्या नाम है आपका? अब्दुल रहीम। कैसा दिख रहा है आपको कार मेले में? बहुत अच्छा है। कस्टमर टू कस्टमर बहुत अच्छा है। అన్న బండి అమ్మని తీసుకొచ్చి ఒకటే ఒక రోజులో కార్ అయితే అమ్ముడు పోయింది. అన్న మీ పేరు? दिनेश कुमार, दिनेश कुमार. कहाँ से है भैया? चंपापेट। बोलो कुछ कस्टमर को अपने. सुपर रेला देखते हुए बेटा आया इधर। भैया तुम्हारा नाम? आप हैदर अली है मेरा नाम। हाँ, भावनगर से ऐसे अच्छा है, रिस्पांस अच्छा है। ट्रस्ट कार्स का ओनर टू ओनर है, ओनली कमीशन बेस है। కాబట్టి కస్టమర్ టు కస్టమర్ డీలే భయ్యా 5,000 ఆఫీస్ ఛార్జ్ దియే, భయ్యా 5,000 ఆఫీస్ ఛార్జ్ దియే. ఏదేమైనా సరే ఇదే విధంగా ట్రస్ట్ కార్డ్స్ ముందుకైతే కొనసాగుతూ ఉంటాయి. కస్టమర్ టు కస్టమర్ డీలు. అన్న 5,000 ఆఫీస్ ఛార్జ్ ఇచ్చిండు, అన్న 5,000 ఆఫీస్ ఛార్జ్ ఇచ్చిండు. ట్రస్ట్ కార్డ్స్ నాచారం బండి మీద చూడండి. कितने में गाड़ी मॉडल 1,80,000 బండి అయితే ఇచ్చారు. 185 కి బండి అయితే వచ్చింది. చాలా మంచి బండి వచ్చింది. ఇట్లనే మంచి బండ్లు అయితే వస్తూ ఉంటది. తప్పకుండా నాచారం ట్రస్ట్ కార్డ్స్కి వచ్చేయండి. మన కాన్సెప్ట్ ఒకటి, సొంతంగా ఓలో ఓవర్ నడిపేయాలంటే వాళ్ళకి అందరికీ మనం కార్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళ తీసుకొచ్చి పెట్టినాం నాచారం ట్రస్ట్ కార్డ్స్.